మనకి లార్డ్స్ వేదికగా జరిగిన థర్డ్ డేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అదేంది, మనకి 78th ఓవర్లో చూసుకుంటే ఇటువైపు నుంచి షోయబ్ బషీర్ బౌలింగ్ ఆడుతూ ఉన్నాడు, ఇటువైపు నుంచి నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు. అయితే మరి బషీర్ వేసిన బాల్ని మనోడు నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైట్గా ఒక షాట్ కొడదామని చెప్పేసి ట్రై చేశాడు. అయితే ఆ బాల్ స్ట్రైట్కి వెళ్ళింది. దాని తర్వాత షోయబ్ బషీర్ దాన్ని ఆపుదాం అనే ప్రయత్నంలో అతనికి చేతికి గట్టిగా తగిలింది బాల్. సో దీంతో ఆ నొప్పికి విలవిల్లాడిపోయాడని చెప్పాలి షోయబ్ బషీర్. అయితే మరి ఫిజియో వచ్చేదాకా కూడా అక్కడ ఆగలేదు, ఎందుకంటే ఆ నొప్పి చూసుకుంటే అంత దారుణంగా ఉంది. అందుకని చెప్పేసి ఫిజియో వచ్చేదాకా ఆగే పరిస్థితి లేదని చెప్పేసి అతను అంతటికి అతనే మరి గ్రౌండ్ని పెట్టడం జరిగింది. సో దాని తర్వాత అతని ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ వచ్చాడు అనుకోండి. అయితే ఇప్పుడు వాళ్ళ టీంలో కనుక ఒకసారి చూసుకుంటే మరి స్పిన్నర్స్లో మరి ఏకైక స్పిన్నర్గా ఉన్నాడు. మరి ప్రజెంట్ చూసుకుంటే ఒకే ఒక స్పిన్నర్ కనిపిస్తున్నాడు, జో రూట్ ఒకడే. మరి జో రూట్ని మన వాళ్ళు ఈజీగా ఆడేస్తారు. సో మరి సెకండ్ ఇన్నింగ్స్లో కనుక మరి షోయబ్ బషీర్ రాకపోతే ఖచ్చితంగా ఇది ఇంగ్లాండ్ టీంకి ఒక భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. సో మరి చూద్దాం, మరి షోయబ్ బషీర్ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది సో మళ్ళీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూద్దాం.